So guys, welcome back to our channel, Mr. Mahi07. సో గైస్ ఏమంటే ఇప్పుడు మహి అద్దాలు మారుస్తుండంట ఏవో మారుస్తుంది కాదు, కొత్త అద్దాలు ఆర్డర్ పెట్టినా గైస్. అంటే నా బండి కోసం చూడండి, ఈ అద్దాలు తీసేసి అవే బాగున్నాయని చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు ఒక బండిని వాళ్ళు డిజైన్ చేశారు అంటే దానికి తగ్గట్టుగానే పెడతారు కదా ఏవైనా. నువ్వు ఇప్పుడు వద్దంట అతనికి, వద్దని చెప్పేసి ఒక పీకేసి మళ్ళీ కొత్తవి ఏదో ఆర్డర్ పెట్టుకుని చూడండి చూపిస్తా. ఇగో ఇవి అంటాయి చిన్న అంట, అవతలకి ఇవతలకి రాళ్ళంటాయి కొమ్ములు మాత్రం. ఇవైతే హైట్ ఉన్నాయి చాలా, అట్లా హైట్ ఉండకూడదు అనమాట. నాకు ఎట్లా ఉండాలంటే కొంచెం స్టైలిష్ ఉండాలి కాబట్టి కొంచెం యూనిక్ గా ఉండే అద్దాలు నేను ఆర్డర్ పెట్టినా. మళ్ళీ దానికి ఏందేందో పెట్టేస్తారట. మళ్ళీ ఇంకెందుకు అవన్నీ పెట్టించింది ఎందుకు చెప్పు, కొత్త బండి కొనుక్కొని చెప్పినా నేనే. ఇంకా కొన్ని వస్తువులు వచ్చేది అయితే ఉన్నాయి గైస్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకెందుకు చెప్పు, అన్ని మార్పించింది ఎందుకు చెప్పు, మొత్తం డిజైన్ రీమోడలింగ్ ఎందుకు చెప్పి అలా కొత్త బండి కొనుక్కుంటే. అది నా స్టైల్. అంటే నేను ఎట్లా నాకు నచ్చితే బండి ఎట్లా డిజైన్ చేసుకోవాలో అట్లా డిజైన్ చేసుకుంటాను అనమాట. దట్ ఈస్ మై స్టైల్ అనమాట. సో ఇవైతే అద్దాలు అయితే తెప్పించిండు మాహి. సో ఇట్లాంటివి కావాలంటే ట్రెండ్ అని చెప్పేసి ఇవి తెప్పించిండు. సో ఇవి ఫిట్ చేస్తారంట, వేరే వాళ్ళకి ఇస్తే 100 రూపాయలు ఇలా మనమే వేసుకుందాం. మా డాడీ నాకు నేర్పించిండు మొత్తం ఎట్లా ఫిట్ చేసుకోవాలని చెప్తున్నాడు. సరే సరే నువ్వే ఫిట్ చేసి చూస్తే ఎట్లా ఫిట్ చేస్తావు అని చెప్పేసి కెమెరా పెడతా అని చెప్పిన. సరే అని చెప్పేసి బ్లాగ్ కొడుతున్నాం. సో ఇప్పుడైతే మేమైతే ఫిట్ చేస్తాం గైస్, లెట్స్ డూ వాచ్. ఓ సర్లే. సో గైస్ ఇద్దో నట్లు బోల్ట్లు బిగించాలని చెప్పేసి ఇద్దో అవన్నీ ప్యాకింగ్, అది వాళ్ళే చక్కగా పెట్టించినారు ప్యాకింగ్. అంటే ఎంత మంచి మన కోసం పెట్టించారు వాళ్ళు, అట్లాంటిది పడేస్తే ఎట్లా గైస్. కాదు గైస్, ఇప్పుడు నేను ఇంతకు ముందే ఇది డాలర్ ఆర్డర్ పెట్టిండు అనమాట. సో ఇట్లా చూడండి, ఇది లాకెట్ ఆర్డర్ పెట్టినా సాయిబాబాది. దాని తర్వాత మహి ఆర్డర్ పెట్టిండు కదా, అయితే వాళ్ళకి ఈ రోజు వస్తుంది. నేను వచ్చింది కదా, నా ఎందుకు రాలేదు, ఇద్దరు డిసైడ్ పెట్టినాం కదా. ఈ రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినారో డెలివరీ వాళ్ళకి. ఆ డెలివరీ నిన్నదే రావాల్సింది అనమాట, కానీ ఈ రోజు అరైవ్డ్ అట్ 11 AM ఉండే. 11 AM అయిపోయి 12 AM అయిపోయి ఇప్పుడు ఎంత 12:30 అవుతుంది, ఇంకా రాలే. అందుకే నేను ఫోన్ చేసిన. కాదు నేను నీకు చెప్తానే ఉన్నా కదా, అవి కొంచెం డిలే అవుతుంది అందరికి. వాళ్ళు ఆర్డర్ వచ్చింది చెప్పు. ఓ రోజు ముందే రాలే, కరెక్ట్ 24 అని పెట్టింది, 24 వచ్చింది. నేను 24 కరెంట్ చూద్దాం ఎప్పుడు డెలివరీ అయింది. కాదు గైస్, పొద్దు నుంచి వాళ్ళు విసిగిస్తున్నాడు. ఆమె వస్తానా వస్తారంటే అక్క ఇక్కడ, హలో అక్క ఇక్కడ ఎక్కడ. ఈ అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేశాను గైస్. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తారా, నేను చెప్తున్నా చెప్పు వద్దని చెప్తున్నా కూడా ఫిట్ చేస్తారంటే. ఇప్పుడు మహి గాని ఫిట్ చేయబోతే నా బండికి నేను ఫిట్ చేయక. సో గైస్ ఇవే బాగున్నాయని చెప్పిన నేను మహికి, ఇవి వద్దంట చెవులు. ఇప్పుడు మేము స్టైల్ ఇది నా బండి, నా సూపర్ బైక్ కి ఇప్పుడు కొత్త అద్దాలు వచ్చేసినాయి. ఇది బానే ఉంది. సో ఇవి చూడండి గైస్, ఇవి బానే ఉన్నాయి. హైవేలో పోయేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇవి కూడా బాగుంటాయి. ఇవి బాగుండవని చెప్తున్నా. ఏదో చూడు ఇంత ఉంది అద్దాలు దీంట్లో. తెలీదు. సో నువ్వు సైకిల్ దొక్కేమవి సైకిల్ కూడా రాదు ఎందుకో. చూడండి, సైకిల్ దొక్కే రాని వాళ్ళకి ఎందుకు ఇంత పెద్ద బండ్ల కోసం అవసరమా? నేనేం అంటే నీకు సజెషన్ ఇస్తున్నాను. సో గైస్, సైకిల్ దొక్కే వాళ్ళకి రాని వాళ్ళకి మనం ఏం చేయలేము. బండ్లు దొరే వాళ్ళకి మనకు తెలుసు కాబట్టి ఎట్లా పెట్టుకోవాలి ఏం కదా అనేది. సో ఇట్లాంటి పట్టించుకోండి, కొడతా ఇదంతా మామూలు విషయమే. అంటే భయపడుతుంది గైస్, ఎందుకు గైస్ మళ్ళా కొట్టిన మహి భయపడి ఇట్లా అంటే సరే ఇట్లా అంటాడు, ఇట్లా అంటానే ఎంత భయపడతాను. థ్యాంక్ యూ సో మచ్. గివ్ మీ యువర్ మై ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతుండు. ఫస్ట్ ఇవి వచ్చేసి ఈ బండి పైన ఇట్లా పెట్టేద్దాము. ఒక పని చేయి కావ్య, నువ్వు ఆడ కూర్చొని కెమెరా ఇట్లా పెట్టుకో. ఎక్స్క్యూజ్ మీ, ఫిట్ చేయి. చేస్తాం. కావ్య అన్నది కావ్య సాయి. ఎస్, దిస్ ఈజ్ నా ఐడెంటిటీని మిస్ ఐడెంటిటీ చేయమాక. ఓకే, దిస్ ఈజ్ ఈ స్క్రూ ఉంటుంది కదా, ఇట్లా వేస్తున్నావు. పీక్ చూస్తా ఎట్లా పీక్తావు గైస్. ఇట్లా ఉంటుంది, ఇట్లా పీకేసినాం. సో ఇప్పుడు వచ్చేసి పెద్దదే. ఓకే, మహి అయితే ఇవేమో తీసుకుని వచ్చాడు బాబోయ్. ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఏం కావాలి? చిన్న స్క్రూ, దీనికంటే చిన్న స్క్రూ వెతుక్కో. నాట్ చిన్న స్క్రూ, దిస్ టైప్ ఆఫ్
కింద పడే అవన్నీ కింద పడే ఒకసారి. మళ్ళీ ఎత్తి పెడతావా? నేను ఎత్తి పెట్టాను స్వామి, నా చదవాలి. సో గైస్ ఇప్పుడు ఏంటంటే టాపిక్ ఆ స్క్రూ డ్రైవర్ అనేది అది నేను చెప్తాను. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మన బైక్ కి అద్దాలు ఉన్నాయి కదా, అవి పీకడానికి నట్లు రావట్లేదు. ఎందుకంటే ఇది వచ్చేసి ఇది పెద్దది స్క్రూ పీకేది, సో అవి చిన్నగా ఉన్నాయి. సో మన దగ్గర లేదు కాబట్టి మహి బయట అవి తీపిచ్చుకొని వద్దాము, ఇక్కడికి వచ్చి ఫిట్ చేద్దాం అని చెప్తుండే. సో అందుకని బయటకు వెళ్తాం. అవి ఇప్పుడు పీకించుకొని వచ్చేసి అక్కడ దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆ చిన్న అద్దాలు ఉంటే అవి మేము ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో డూ వాచ్ ఇట్ గైస్. ఇప్పుడు ఏటీఎం కార్డుకి అయితే వచ్చేసినాం. మహి అయితే వచ్చేసింది అనమాట. అయితే ఏటీఎం పని చేయలేదు, మేము బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. మహి వెళ్ళిపోతుంది. ఏమైంది? ఏటీఎం పని చేయలేదు గైస్, ఏటీఎం పని చేయలేదు. సో మేము అయితే వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఏటీఎం పని చేయలేదంట, మహి మనీ డ్రా చేసేకి వచ్చిండు అంతే. మేము వేరే చోటికి వెళ్ళిపోతున్నాం. అయితే వేరే చోటికి అయితే వచ్చేసినాము. నేను రాలేదు అట్లా. మహి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే కావ్యసాయి అయితే ఏ డబ్బులు అయితే డ్రా చేసేకైతే వస్తుంది. దిస్ ఈజ్ మీ అన్నమాట. నేను కూడా మాతో పాటు అట్లా ఏటీఎం కాడ వీడియో రికార్డ్ చేస్తే పట్టుకుంటారు. మన పిన్ పాస్వర్డ్ అన్ని చూపించే వాళ్ళు స్కామ్ చేస్తారు మళ్ళీ. ఓకేనా? ప్లీజ్ డు నాట్ రిమూవ్ ద మిస్టేక్. ప్లీజ్ వెయిట్. ఎందుకు వస్తలే? నిన్న వచ్చింది కదా డబ్బులు డ్రా చేసినప్పుడు. ఇంగ్లీష్ విత్ డ్రా. క్యాష్ అవైలబుల్ 100 500 అంటారు. ఏందిరా నువ్వు నీటి కొట్టాలి? 50 రూపాయలు కొట్టినావాడా? సెకండ్ ఆగవా? ఎందుకు కట్టాలి? రాదు మహి. ఇప్పుడు 5,000 కొట్టినావు నువ్వు. అసలుకి ఎంత కొట్టినా? 5,000 కొట్టలేదు. బ్లాక్ అయింది. వై? ఇప్పుడు ఏటీఎం కార్డ్ ఇవి చెక్ చేయించుకొని రావాలి మన కార్డ్ని. బ్లాక్ ట్రాన్సాక్షన్ ట్రైడ్ ఆన్ యువర్ ఏటీఎం కార్డ్. గైస్ మహి ఏటీఎం కార్డ్ నిన్న యాక్టివేట్ చేయించినాం, అయినా కూడా ఈరోజు బ్లాక్ కూడా చూపిస్తుంది. సో మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. యువర్ మిస్టర్ మహి 07. ఇప్పుడు మనం అయితే బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నేనైతే అంత పెద్దగా ఎక్కి దింకలేను అనమాట. సో ఐ ఫీల్ హెవీ స్టమక్ పెయిన్. తీసుకో. సో గైస్ మేమైతే ఎక్కడికి వచ్చినాం? ఇది గ్యారేజ్కి వచ్చినాం. గ్యారేజ్ ఇది ఏమిది? బండి రిపేర్ షాప్ అంట. ఇవి దానికే ఉంటాయన్న. సో అది జస్ట్ అద్దాలు ఒకటి పీకిస్తున్నాడ, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత యాక్చువల్లీ అతనే ఫిట్ చేసుకుంటాడంట. మాకు తెలియదు ఎట్లా ఫిట్ చేస్తాడో, మీకు కూడా చూపిస్తా. సో నాకైతే ఫుల్ ఎండ, నీరసం వస్తుంది. పొద్దున్న నుంచి తినలేదు తెలుసా, ఫుల్ బాగాలేదు. నిన్న కూడా మేము షూట్ చేయలేదు బికాజ్ ఆఫ్ నాకు చాలా స్టమక్ పైన ఉంది. నేను అసలు లేవలేకపోయినా. కాసేపు ఇట్లా బయటికి పోయినా కూడా నాకు ఎంత ఫుల్ స్టమక్ పెయిన్ అయితే వచ్చేస్తుండే, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ వచ్చేస్తుండే చాలా. నిన్నైతే ఏడ్చిన ఒక 2-3 టైమ్స్ పెయిన్ తట్టుకోలేక. ఇప్పుడు కూడా ఎండలో పిలుచుకుని వచ్చింది మహి బయటికి. సో నేను ఇంకా అన్నం తినాలి, ఇంటికి వెళ్ళాక అన్నం తింటా. సో గైస్ కంటిన్యూగా వాచ్ చేస్తుండండి. బై బై, లవ్ యూ ఆల్. సో గైస్ ఇప్పుడైతే ఈ అద్దాలు అయితే పీకించుకొచ్చేసినాం. ఇప్పుడు ఈ బండి బోడి బండి ఇప్పుడు ఇది ఫిట్ చేస్తాం అనమాట. సో ఈ అద్దాలు ఇప్పుడు కొత్తవి. ఓ మై గాడ్,
నాట్ దిస్ ఇన్నట్లు ఇవి కాదు పైన బాగుంటుందా తగులుతుందేమో ఒకసారి అట్లా ఇట్లా పెట్టుకున్నాడు ఏం తగులుతుందేమో సో గైస్ మహి అయితే అక్కడ ఫిట్ చేపిస్తున్నాడు చూడండి. సో గైస్ ఇప్పుడైతే మేమైతే మిర్రర్స్ అయితే సెట్ చేయించుకొచ్చినాం అనమాట. సో చూడండి ఎట్లున్నాయో చూడమండి. సో నమ్మద్దండి ఏమండి. దిస్ ఈజ్ మై బైక్ న్యూ మిర్రర్స్ అనమాట. చూడండి ఇది కొత్త స్టైల్. దిస్ ఈజ్ యూనిక్ స్టైల్ అనమాట. దిస్ ఈజ్ మై స్పోర్ట్స్ బైక్. స్టార్టింగ్ లో వేరే అద్దాలు ఉన్నప్పుడు దీనికి ఉన్న అద్దాలు ఉన్నప్పుడు అద్దాలు బాగున్నాయి కదని పర్టికులర్ గా చెప్పిండు. మరి ఇప్పుడు అద్దాలు తీసేసి చూడు మనిషికి ఎట్లా ఇప్పుడు ఒక వస్తువు ఏదన్నా కూడా అంత బోర్ కొట్టేసింది అంటే ఇంకా అంత మామూలు విషయమే. ఇది మళ్ళా ఇది కొంచెం హైట్ వేయించి ఇట్లా ఇట్లా స్పోర్ట్స్ బైక్ లాగా నేనైతే రెడీ చేయబోతున్నా. ఇంకా ఇప్పుడు కొంచెం బాగుంది ఏదో లుక్. దిస్ ఈజ్ మై స్పోర్ట్స్ బైక్. సో కావేసి అయితే ఈరోజు చాలా కష్టపడింది అనమాట. ఎండలో అయినా కూడా వచ్చింది, తనకు బాగాలేకపోయినా కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ కావేసాయి, ఏమనుకోద్దు. చాలా కష్టపడింది అనమాట. సో ఫైనల్ అయితే మేమైతే అద్దాలు అయితే సెట్ చేసేసినాం. సో ఏమన్నా చెప్పాలనుకుంటే బాగాలేదని కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. అంత కష్టపడి నేను అన్ని చేపించిన మీరు ఇప్పుడు బాగాలేదంటే కష్టం కదా గైస్. ప్లీజ్ గైస్ చెప్పు అంటే బాగున్నాయి లేదా ఒకసారి కామెంట్ చేయండి. బాగున్నాయి లేదా ఒకసారి కామెంట్ చేయండి గైస్. మళ్ళా కావ్య మాటిని మళ్ళీ బాగాలేదని చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇంత బ్లాగ్ మీరు చూసారంటే గ్రేట్. ఓకే సో గైస్ until then do like, share, comment, subscribe Mr. Mahi 07 channel and then Kavya 07 also. ఇంకొక 2 days లో మహికి ఇన్స్టాగ్రామ్ లో 50K వచ్చేస్తారు, అది కూడా మీకు తెలుసు. సెలబ్రేషన్ కూడా చేస్తాం అనమాట. ఓకే సో తొందరలో అయితే 50K అయితే కంప్లీట్ అవుతారు ఇన్స్టాగ్రామ్ లో. సో అది కూడా మేమైతే బ్లాగ్ అయితే చేస్తాం. సో థ్యాంక్ యూ గైస్. ఇంతసేపు మీరు బ్లాగ్ చూసారంటే మీరు చాలా గ్రేట్ నాకంటే. So guys, please do watch my vlogs and so continue using this. yes, okay, bye, thank you, love you guys, bye.